హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సి మనము ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఎందుకు జనం అందరూ భయపడుతున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే జాబులు పోతాయి, ఆ, ఓకే, కొత్త జాబులు రావు, సో ఎవరికి పని ఉండదు అని ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అండ్ సో కాల్డ్ పీపుల్, ఈవెన్ మేధావులు చాలామంది కూడా చెప్తున్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది వస్తుంది, మొత్తం జాబులు పోతాయి, ఇంకా ఎవరికైనా చూసుకోవాలి అనేది. సో నేను అనలైజ్ చేసిన ప్రకారం బట్టి ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ప్రెడిక్షన్స్. అంటే ఇలాగ జరగచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఇలా జరగచ్చు, ఇలా జరగకపోవచ్చు. కొంతమంది అయితే జాబులు ఉంటాయి, బాగానే ఉంటాయి, బట్ డ్రాస్టికల్ చేంజ్ ఉండదు, బట్ లిమిటెడ్, లైక్ ద రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టాస్క్. అంటే చేసిన పనే, ప్రతిరోజు చేసిన పని ఉంటుంది, ఆ పనిని మట్టికి మాత్రం ఏ ద్వారా రిప్లేస్ చేయొచ్చు అని కొంతమంది చెప్తారు. ఓకే, దట్ ఈస్ సమ్వాట్ మీనింగ్ఫుల్, దట్ ఈస్ ఫైన్, బాగానే ఉంది. బట్ ముందుగా మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఏ అంటే ఏంటో. ఇప్పుడు దాకా what you have seen in the Facebooks, what you have seen in the news, what you have seen Twitter, wherever it is, like చెప్పి అందరూ ఏవైతే మీకు చెప్తున్నారో అదంతా ప్రెడిక్షన్స్ మాత్రమే. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇట్స్ అ ప్రెడిక్షన్, ఇట్స్ అన్ యాంటిసిపేషన్, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ట్రూ. అది నిజం అవుతుందా లేదా అనేది వాళ్ళు కూడా సరిగ్గా తెలియదు. సో అంటిల్ అన్లెస్ కంప్లీట్గా ఏఐ హ్యూమన్ ఇంటరాక్షన్ చేసి, హ్యూమన్తో మాట్లాడి, అక్కడ రిపీటెడ్ టాస్క్స్ ఎలా ఉంటున్నాయి, సో ఒక కాజ్ ఆఫ్ వర్క్ వచ్చిందంటే ఆ వర్క్ ఎలా ఉంటుంది, బికాస్ ద మెషిన్ నీడ్స్ టు లెర్న్. ఆ మెషిన్ నేర్చుకోవాలి డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ సినారియోస్. ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలి. సపోజ్ కోడ్ ఉంది, ఓకే, ఈ టైప్ ఆఫ్ కోడ్ వస్తే వీళ్ళు టార్గెట్ ఈ కోడ్లో మార్చాలి అన్నది. ఆ కోడ్ ఎలా మార్చాలి ఏంటి, ప్రతిసారి ఒక టైప్ ఆఫ్ కోడ్ రాదు. లెగసీ కోడ్ ఉంటుంది, మిడ్ రేంజ్ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ఫోకస్, అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోయిన కోడ్ ఉంటుంది. ఐ మీన్ ఇట్స్ వెరీ లెగసీ కోడ్. మేబీ ద కోబాల్ టు మెయిన్ ఫ్రేమ్ కోబాల్ ఉంటుంది, కోబాల్ టు జావా మార్చడం, ఇలా సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ నాట్ ఎన్ ఇమీడియట్ రెవల్యూషన్. అంటే వెంటనే రెవల్యూషన్ వచ్చేసి వెంటనే జాబ్స్ అన్ని పోయినాయి, ఇంత బుల్షిట్. అంటే ఇదంతా నిజం కాదు. ఓకే, మీ అందరికీ తెలుసు ఏ అంటే ఏమిటో. మనుషులు చేసే పనిని మెషిన్తో చేయించడం అనేది ఏ అంటే. ఓకే, సో మీ సింపుల్గా అంటే జనరలైజ్డ్గా చెప్తాను. ఓకే, మనం మీకు ఒక విషయం చెప్పాలి. ఓకే, ఒక్కసారి 15 years వెనకకి వెళ్దాం. సో లైక్ 2000s ఆర్ 2010 ఆర్ 2020, రైట్? ఈ యొక్క 20 years, మేబీ లైక్ 15 years ఆర్ 20 years ఇన్ బిట్వీన్. అప్పట్లో మీరు వినే ఉంటారు, మేబీ ఈ వీడియో చూసేవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, మెనీ పీపుల్, చాలామంది చూడొచ్చు కదా. కానీ మీరు ఒక్కసారి 2000లోని, 2010లో, 2020 ఈ బిట్వీన్, ఈ మధ్యలో ఉన్న సంవత్సరాలకు వెళ్ళి చూడండి. అప్పట్లో మీకు గుర్తుందో లేదో, క్లౌడ్ వస్తుందంట. ఆ క్లౌడ్ వస్తే జాబ్లు అందరికీ పోతాయంట. సో అది చాలా మొత్తం జాబ్లు పోయి మొత్తం క్లౌడ్ మీద జరుగుతుందంట అంతా అంటారు. సో దట్ ఈస్ నాట్ ట్రూ. ఏమైంది? బాగా పాపులర్ అయింది, క్లౌడ్ వచ్చింది, బాగా పాపులర్ అయింది. సో జాబ్ కౌంట్ ఇంక్రీజ్ అయింది, నెంబర్ ఆఫ్ జాబ్స్ పెరిగాయండి, జాబ్స్ తగ్గలేదు. బికాస్ పీపుల్ నీడ్ టు అడాప్ట్ టు ద క్లౌడ్. ఎవరైతే కరెంట్ జాబ్స్ చేస్తున్నారో, కొత్త న్యూ జాబ్స్ ఉన్నారు, కొత్త ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎవరైతే ఎనీవన్ హూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది ఐటీ ఇండస్ట్రీలోకి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరికీ డ్రాస్టికల్గా, సో ఒక క్లౌడ్ ఇట్స్ అ రోరింగ్, ఇట్స్ అ బూమ్ అనేసరికి 2020కి ఇట్స్ ఫుల్. ఓకే, సో ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ క్లౌడ్. ఇట్స్ బీన్ 20 years. సో ఈ 20 yearsలో ఇప్పుడు కూడా క్లౌడ్ అంటే హాట్ కేకే ఉంది ఇండస్ట్రీలో. సో ప్రతి ఒక్కరు కూడా క్లౌడ్ నేర్చుకుంటున్నారు, క్లౌడ్ మీద పనిచేస్తున్నారు. ఇంకా క్లౌడ్ టెక్నాలజీస్, ఇంకా సపోజ్ ఐ కెన్ సే లైక్ మీరు AWS ఉంది, అజ్యూర్ ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది, ఓపెన్ షిఫ్ట్ ఉంది, మెనీ ప్రైవేట్ అండ్ పబ్లిక్ క్లౌడ్స్, చాలా క్లౌడ్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ పాపులర్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో మీకు AWS, అజ్యూర్ అండ్ గూగుల్ క్లౌడ్. ఈ మూడింటి మీద చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఉంది. ఇదంతా నెవర్ ఎండింగ్ స్టోరీ, ఇది వెళ్తూనే ఉంటుంది. ఏమైంది?
జాబ్స్ ఇంక్రీజ్ అయినాయి, జాబ్స్ మనకి ఇంక్రీజ్ అయినాయి, డబుల్ త్రిబుల్ 10 times లైక్ దట్. జాబ్లు ఏం పోలేదు. ఎస్ కైండ్ ఆఫ్ సేమ్ సినారియో, బట్ నేను కరెక్ట్గా చెప్పను, అంతే సినారియో ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది, ఖచ్చితంగా. ఈ గ్లోబల్లో సి ఇప్పుడు సపోజ్ సోన్స్ ఆఫ్ పీపుల్ చెప్తున్నారు మనకి ఇలాగా ఇది వస్తే మనకి జాబ్స్ పోతాయి, అది పోతాయి, ఇది పోతాయి అని. ఎలాగా? సో ఇట్స్ నాట్ ఏ జనరలైజ్డ్ థింగ్. జనరల్గా చెప్పడం కాదు, కరెక్ట్గా ప్రతి సెక్టార్లోకి వెళ్ళాలి. ఐటీ ఇండస్ట్రీలో ఎలా జాబులు పోతాయి, సో మెకానికల్ ఇండస్ట్రీలో ఎలా జాబులు పోతాయి, పోనీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలా జాబులు పోతాయి, హెల్త్ కేర్లో ఎలా పోతాయి, బ్యాంకింగ్లో ఎలా పోతాయి, ఫినాన్స్లో ఎలా పోతాయి, ఎనర్జీలో ఎలా పోతాయి, కమ్యూనికేషన్ అండ్ మీడియాలో ఎలా పోతాయి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సెక్టర్స్ ఇన్ ద వరల్డ్ దట్ ఎనర్జీ అండ్ సర్వీసెస్, ఎనర్జీ అండ్ యూటిలిటీస్, బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్, మెనీ థింగ్స్ ఆర్ దేర్, రైట్? ఇవన్నిటిలోనూ ఎలా పోతాయి? ప్రతి దాంట్లోనూ ఐటీ ఉంది, ప్రతి సెక్టర్లో ఐటీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో ఎలా పోతాయి? జనరలైజ్గా చెప్పడం వేరు, మామూలుగా అనడం ఇన్ డెప్త్ చెప్పడం వేరు. సో ఎవరు ఇన్ డెప్త్ చెప్పే పరిస్థితిలో లేదు, బికాస్ ఎందుకంటే ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో ప్రతి ఒక్కళ్ళు ఏ బాటిల్ చేసేస్తున్నారు, చాట్ జీపీటీ వచ్చింది, జెమినై, ఓకే, కో పైలట్, ఇవన్నీ వస్తున్నాయి. దిస్ ఈజ్ ద బేసిక్. వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ అని వాళ్ళు మన మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. దిస్ లాట్, ఇంకా చాలా ఉంది. ఒక మనిషి ఆలోచించినట్టు, ఒక మనిషి తీసుకునే డెసిషన్స్ తీసుకున్నట్టు మన ఈ ఏఐ కూడా తీసుకోవాలంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. దెన్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అలాగే చాలా నేర్పాలి. డీప్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ మీరు వినే ఉంటారు. ఇట్స్ నాట్ డేటా సైన్స్ నుంచి మెషిన్ లెర్నింగ్, దెన్ ప్రిడిక్షన్ ఇవ్వడము, డీప్ లెర్నింగ్ ఇవ్వాలి. దాని అంతటా అదే ఓన్గా డెసిషన్ తీసుకోగలగాలి, ఆలోచించేయాలి. సో కొన్ని బయాస్లు ఉన్నాయి, కొన్ని విషయాలు అంటే సెన్సిటివ్ సెక్టర్స్ కొన్ని ఉన్నాయి, సెన్సిటివ్ విషయాలు డీల్ చేసి ఉన్నాయి. హెల్త్ కేర్ ఫర్ సపోజ్, అక్కడ పూర్తిగా చేయాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. దాన్ని చెప్పాలన్నా కూడా లాట్ ఆఫ్ ప్రాక్టీస్ నీడ్స్ టు బి డన్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చాలా ఇవ్వాలి, డిఫరెంట్ ఆఫ్ యూజ్ కేసెస్ చాలా ఇవ్వాలి దానికి. సో ఇవన్నీ కూడా జాబ్స్ క్రియేట్ అవ్వడమే. సో లాట్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఉన్న జాబ్స్ పోవడం కాదు. సో ఏదైతే రిపీటెడ్ టాస్క్, సపోజ్ నేను ఒక మెకానికల్ ఇంజనీర్, సపోజ్ నేను ఏదో ఆఫీస్కి వెళ్తాను, ఒక పని ఉంది, రోజు చేసిన పని చేస్తాను. సపోజ్ నేను క్లర్క్ని, నేను గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తాను, రోజు అదే అప్లికేషన్ ఫిల్ చేస్తాను, అదే రిసిప్ట్ ఇస్తాను. దట్ ఈస్ అ రిపిటేటివ్ వర్క్. ఆ రిపిటేటివ్ వర్క్ని ఆటోమేట్ చేయొచ్చు. సో ఓకే, దట్స్ పాసిబుల్. అక్కడ కూడా ప్రతిసారి పాసిబుల్ అవ్వదు. మీరు చూసే ఉంటారు, మీరు ఎప్పుడైనా స్విగ్గీలో ఆర్డర్ చేస్తే సరిగ్గా ఆర్డర్ రాకపోతే మీరు కస్టమర్ కేర్ చేస్తే బాట్ ఓపెన్ అవుతుంది, ఆ బాట్ సరిగ్గా సమాధానం చెప్పదు. అలాగే ఇప్పుడు అమెజాన్ ఉంది, ఏదో ఆర్డర్ చేస్తారు, ఆ ఆర్డర్ సరిగ్గా పనిచేయదు. ఓకే, ఆ ప్రోడక్ట్ కంపెనీకి ఫోన్ చేస్తారు, వాటి ముందు బాట్ ఉంటుంది, ఏఐ ఉంటుంది, అది సరిగ్గా ఆన్సర్ చేయదు. సో ఇట్స్ నాట్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్. ఈవెన్ ఐసిఐసి బ్యాంక్ ఫోన్ చేస్తాం, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫోన్ చేస్తాం, ఇప్పుడు వాళ్ళందరూ బాటిల్ పెడుతున్నారు. సో వీఆర్ వెక్స్డ్ ఆఫ్ కాలింగ్ దెమ్. అండ్ ప్రతి ఒక్కళ్ళు నిజం చెప్తున్నారు. ఐ థింక్ యూ గైస్ మీరు కూడా చేసేది అది. ఆప్షన్ 9 కొడతారు, ఎవరైనా ఎగ్జిక్యూటివ్తో మాట్లాడాలి. బికాస్ దే ఆర్ నాట్ ద ఏఎస్, ద బాట్స్ అంటే ఏఎస్ అయినండి, రోబోట్ అన్న, బోట్ అన్న, ఎవ్రీథింగ్ ఈస్ అ కైండ్ ఆఫ్ మిషనరీ, ఎవ్రీథింగ్ ఈస్ కైండ్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. దే ఆర్ ట్రైంగ్ టు క్యాప్చర్ ద హ్యూమన్ ఇంటెలిజెన్స్. బట్ అవన్నీ ఏమవుతాయి, ఇంకా ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అవి అయ్యాక అప్పుడు లైక్ కిషోక్ మిషన్స్ ఉంటాయి. సపోజ్ ఇంప్లిమెంట్ అయిన చెప్తున్నాను. సో ఇప్పుడు స్కానింగ్ మిషన్స్ ఉంటాయి, అవి స్కాన్ చేస్తాయి. ఓకే, దే హ్యావ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, ఈ బ్యాగ్స్ పెడితే, ఒక బ్యాగ్ పెడుతుంటే దాన్ని స్కాన్ చేయి. ఓకే, దట్స్ ఇట్. అప్పుడు అక్కడ దాకే, అంతేకాని ఆ స్కాన్లో ఏమన్నాయో చూపిస్తుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ లెవెల్ ఉండదు. స్కానింగ్ మిషన్స్ అన్నా, సరే కిషోక్ మిషన్స్ అన్నా, ఇలాంటివన్నీ. సో ఇప్పుడు సపోజ్ మనకు డేటా ఎంట్రీ జాబ్ ఉంది, ఆ డేటా ఎంట్రీ జాబ్ ఏమవుతుంది, ఇట్స్ అ రిపీటెడ్ కైండ్ ఆఫ్ ఎంట్రీ. ఓకే, ద మెషిన్ కెన్ డూ ద డేటా ఎంట్రీ, లెట్ ఇట్ బీ, చేయనివ్వండి, దట్ ఫైన్ అవుతుంది. తర్వాత సో ఇలా మేము మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే నేను ఐటీ ఫీల్డ్లో ఉన్నాను. సో మిగతా ఫీల్డ్లో గురించి కంప్లీట్గా తెలవకపోవచ్చు, బట్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఐటీ ఇండస్ట్రీ. ఓకే, ఐ హ్యావ్ అన్ అప్లికేషన్. నాకు ఒక అప్లికేషన్ ఉందండి. అప్లికేషన్ ఆన్ ప్రెమిస్లో ఉంది. ఇట్స్ ఫిజికల్ డేటాబేస్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ దేర్.
ఫిజికల్గా ఉంది. ఆ అప్లికేషన్ ఫిజికల్ సర్వర్స్ నుంచి తీసుకొచ్చి క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లోనో లేకపోతే ఏజూర్ క్లౌడ్లోనో పెట్టాలి. ఓకే, పెట్టి ముందు ఈ జావా అప్లికేషన్ కోడ్ లెగసీ కోడ్ ఉంది, పాత కోడ్. క్లయింట్ ఏమంటాడంటే ఆ కోడ్ని రీఫ్యాక్టర్ చేయమంటాడు, అంటే మార్చమంటాడు. ఇది ఇప్పుడు న్యూ ఉన్న ఫ్రేమ్వర్క్స్, న్యూ ఉన్న టెక్నాలజీలో అప్లికేషన్ స్టాక్ అంతా మార్చి న్యూ టెక్నాలజీలో పెట్టాలి, పెట్టి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మీద ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఓకే, డెవలపర్స్ ఉంటారు, జావా డెవలపర్స్ ఉంటారు, లైక్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు. ఆ లెక్సీ కోడ్ ఏదో చూస్తారు, దాన్ని మార్చాలి, లేకపోతే జేడీకే లో వెర్షన్ ఉంటే దాన్ని అప్లిఫ్ట్ చేయాలి. సో మెనీ థింగ్స్ ఉంటాయండి, ఇవన్నీ చేసుకుని వెళ్ళాలి. సో ఒక ప్రాజెక్ట్ ప్రాపర్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్, ఒక కాంప్లెక్స్ అప్లికేషన్ తీసుకోండి, మినిమం 1 to 2 years పడుతుంది. టోటల్ అప్లికేషన్ డేటాబేస్ అంతా వాడి టార్గెట్ రిక్వైర్మెంట్ అండ్ ఏడబ్ల్యూఎస్లోకి మార్చాలంటే. ఐ మీన్ కాంప్లెక్స్ అప్లికేషన్ అయితే నేను చెప్తున్నాను, ఇంకా మేబీ ఎక్కువ టైం అయినా పెట్టచ్చు. ఓకే, హైపర్ కేర్ ఉంటుంది, చాలా ఉంటుంది. సో ఇదంతా మనమే పని చేస్తాం, మనుషులే పని చేస్తారు. సో ఇది ఒక ప్రాజెక్ట్లో నేను పని చేస్తాను. ఇది కైండ్ ఆఫ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్, ఐ కెన్ సే ఇట్స్ అ మైగ్రేషన్ ప్రాజెక్ట్. ఈ కోడ్ రీఫ్యాక్టర్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ లెగసీ ఇప్పుడు వచ్చి జావా డెవలపర్స్ అందరూ ఏంటంటే దే నో ఓన్లీ స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్. పై ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ మీద గ్రిప్ ఉంది వాళ్ళకి. బట్ పాత లెగసీ ఫ్రేమ్వర్క్స్ మీద తయారైన కోడ్, అది 20 years బ్యాక్ కోడ్, అప్లికేషన్ కోడ్, అదంతా మార్చాలి. సో ఒక మనుషులు మనమే స్ట్రగుల్ అవుతున్నాం దాన్ని మైక్రో సర్వీస్లో మార్చాలంటుంటే, స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్లో. ఓకే, ఈ సిచ్యువేషన్లో మా ప్రాజెక్ట్లో వీ గాట్ ఏఐ టూల్. ఓకే, క్లయింట్ ఏం చేశారంటే, క్లయింట్ హ్యావ్ టేకెన్ ద లైసెన్స్ అగ్రిమెంట్ ఫ్రమ్ థర్డ్ పార్టీ. ఒక థర్డ్ పార్టీ నుంచి ఒక టూల్, ఎవరో ఒక టూల్, ఇజ్రాయెల్ టూల్ ఒకటి, ఇజ్రాయెల్ వాళ్ళు తయారు చేసిన ఒక ఏఐ టూల్ ఒకటి ఆ కోడ్ని రీఫ్యాక్టర్ చేస్తుంది అని చెప్పి తీసుకొచ్చారు. ఓకే, మా దాంట్లో వచ్చింది. ఇట్స్ కైండ్ ఆఫ్ అ రోబో, కైండ్ ఆఫ్ ఏఐ. ఓకే, ఏం చేసాం, సో వీ హ్యావ్ పుట్ ద ఏఐ టూల్. దాని సోర్స్ ఏమి ఇచ్చాము, ఇప్పుడు మన దగ్గర ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని సోర్స్లో దానికి ఇన్పుట్ కింద ఇచ్చాము. అది ఏం చేసింది, కోడ్ని మొత్తం రీడ్ చేసుకుంది, ద బేస్ కోడ్ మొత్తం, కోడ్ బేస్ అంతా రీడ్ చేసుకుంది, చదివింది, అంతా పెట్టింది, రికమెండేషన్స్ ఇచ్చింది. అది మార్చలేదు, ఆ ఫంక్షనాలిటీ ఇచ్చిందంటే ఈ కోడ్ ఫంక్షనాలిటీ. ఓకే, ఇది ఫ్లో, ఇది ఫ్లో, ఇది ఫ్లో. ఇక్కడి నుంచి అప్లికేషన్లో ఒకసారి లాగిన్ అయ్యాక ఇక్కడి నుంచి కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చాక ఈ పేజ్ లాగిన్ పేజ్ అయ్యాక నెక్స్ట్ ఈ ఫంక్షనాలిటీ. సో ఒక ఫంక్షనల్ ఫ్లో ఇచ్చింది అంతే. అండ్ రికమెండేషన్స్ కూడా ఇచ్చింది. ఓకే, ఇది ఇక్కడ ఈజేపీ వాడుతున్నారు, ఇక్కడ తీసుకొచ్చి ఇది వాడండి అని ఇచ్చింది. బట్ ఇట్ డజంట్ రైట్ ద ఎంటైర్ కోడ్ ఇంటూ మైక్రో సర్వీసెస్. కంప్లీట్గా మైక్రో సర్వీసెస్లో కోడ్ రాయలేదు, రాయదు కూడా. ఇట్స్ నాట్ దట్ ఈజీ. చాలా సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, చాలా చాలా అర్థం చేసుకోవాలి. ఈవెన్ మెషిన్ ఇస్ అ మెషిన్, రైట్? సో నవడేస్ న్యూరల్ నెట్వర్క్స్కి వెళ్తున్నాము. సో ఇట్ షుడ్ బి డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఖచ్చితంగా చేస్తున్నారు. సో ఇట్స్ అ బిగినింగ్ ఫేజ్ ఆఫ్ ఇట్. ఇట్ హ్యాస్ గివ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఇట్. The machine, the AI tool, whatever we are using currently, it is giving the recommendations. ఆ రికమెండేషన్స్ ఇస్తుంది, అలాగే ఇలా మార్చుకోండి అని చెప్తుంది. వి ఆల్రెడీ నో దట్ ఇలా మార్చాలని మాకు తెలుసు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు కదా, నువ్వు చేయాలి కదా, ఏం చేస్తున్నావు? యూ షుడ్ రైట్ ద కోడ్, అంటే కోడ్ రాయాలి మొత్తం, రైట్? అది 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 ఒక. సో వీ స్టక్ దేర్. ఇలాంటి కొన్ని కోట్ల అప్లికేషన్లు ఉన్నాయి ఎంటైర్ ద వరల్డ్. కంప్లీట్గా ఒక ఏఐ టూల్ మార్చి ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 10 years or more than 20 years లైక్ దట్. అంటే ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క క్లయింట్ ప్రాజెక్ట్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి, ఒక్కొక్క డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. హెల్త్ కేర్ ఉంటుంది, టెలికామ్ ఉంటుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. కోడ్ రాసినాడు, ఏం కోడ్ ఎలా రాశాడు, ఇదంతా అర్థం చేసుకోవాలంటే హ్యూమన్ బ్రెయిన్ అర్థం చేసుకోవటానికి కష్టం అవుతుంది. హౌ ఏ కెన్ డూ ఇట్? మినిమం బేసిక్స్ ఇస్తుంది, వెళ్ళిపోతుంది, దట్స్ ఇట్. సో వీ స్ట్రగుల్ ఎ లాట్. దిస్ ఈస్ ద సినారియో వాట్ హ్యాపెన్ టు అస్ అండ్ వీఆర్ struggling a lot, seriously telling that. And even if you come in for the testing phase, if you come in for the database side, everywhere it's particular scenario based. And we have tell them to the client that బాబు ఇదేం వర్క్ చేయట్లేదు,
నాకు రికమెండేషన్స్ ఇస్తుంది, ఇది పెద్ద బీభత్సమైన టూలు, బాగా పనిచేస్తుందని చెప్పారు. బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. ఏం చేయాలి చెప్పండి అనే. సో వి ఆస్క్ దెమ్, అడిగాము వాళ్ళని. సో వాళ్ళు ఏం చెప్పారంటే, వీ కెన్ డూ, ఇంకా ఇన్పుట్స్ ఇవ్వాలి మా టూల్కి, మేము ఇంకా చాలా ఇస్తున్నాము, వీ హ్యావ్ కమింగ్ అప్డేటెడ్ వర్షన్ అండ్ ఆల్. సో ఇట్ నెవర్ వర్క్స్. ఈ టైం లైన్స్ అయిపోతున్నాయి. సో మేమందరం కూర్చుని జావా ఆర్కిటెక్ట్ని పెట్టుకుని, ఇంటిగ్రేషన్ స్ట్రెస్ టెస్ట్లు పెట్టుకుని, ఇన్బౌండ్ అవుట్బౌండ్ ఏమేమి ఉన్నాయో అప్లికేషన్ అనేది తెలుసుకుని, ఎందుకంటే మన అప్లికేషన్కి ఇన్ఫ్లో ఉంటుంది, అవుట్ఫ్లో ఉంటుంది, చాలా వెండర్స్ కనెక్ట్ అయి ఉంటారు, వాళ్ళందరూ ఏం చేస్తారు. సో ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్, ఇట్స్ కీప్ గోయింగ్ ఆన్, ఇట్స్ నెవర్ ఎనీ స్టోరీ. ద ఏఐ అండ్ ఎంఎల్ డజంట్ డూ ఎనీథింగ్ ఓవర్ హియర్. ఏమి చేయలేకపోయింది. ఇది ఒక సింపుల్ సినారియో. ఏమి వెళ్తున్నాయి, జాబ్స్ ఎక్కడ పోతాయి అని చెప్తున్నాను వినండి. ద రిపీటెడ్ ద కస్టమర్ సర్వీసెస్, ఈవెన్ ద కస్టమర్ సర్వీస్ కూడా ఇట్స్ నాట్ దట్ ఈజీ. ముందు తెచ్చేసి ఒక ఏఐ పెడుతున్నాను, ఒక 100 మందిని తీసేస్తానంటే కస్టమర్స్ విల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఏఐ ఈజ్ నాట్ వర్కింగ్, నాకు హెడేక్ వచ్చేస్తుంది దాంతో మాట్లాడుతుంటే, సరైన ఆన్సర్ కూడా మాకు ఇవ్వట్లేదని చెప్పి కస్టమర్సే చెప్తారు రివర్స్లో. ప్లీజ్ తీసేయండి బోట్ని, వీ నీడ్ టు టాక్ పర్సన్తో మాట్లాడాలి. అవి అంత ఇంటెలిజెంట్ కూడా ఇంకా అవ్వలేదు, అంత సోఫిస్టికేటెడ్, అంత డీప్ లెర్నింగ్లోకి వెళ్ళాలంటే లాట్ ఆఫ్ టైం. ఓకే, ఇప్పుడు మీరు చాలా సో దిస్ ఈస్ ద థింగ్. ఓకే, సో లెట్స్ గో టు ద స్లైడ్స్లో వెళ్తున్నాను చూడండి. ఇది మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, మీకు తర్వాత ఇదంతా చెప్తా, వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్ అంటారు. ఓకే, ఐఎమ్ కమింగ్ ద రోబో ఈజ్ కమింగ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ ఓకే రోబోట్స్ వచ్చేస్తున్నాయి, లేకపోతే ఏ వచ్చేస్తున్నాయి, జాబులు పోతాయి, అయితే మీకు ఏం చెప్పానో అదే చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, సింపుల్ ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫర్ యూ గైస్. వాడు పొమ్మంటున్నాడు, మేము చేసుకుంటాం పనులు అని చెప్పి. ఓకే, నవ్ సి యు ఆర్ ఫైర్డ్, నువ్వు వెళ్ళిపో, నేను పని చేసుకుంటాను, నీ పని నేను చేస్తావు. ఇక్కడ దాకా ఓకే. ఆ ప్రపంచం అంతా మనల్ని ఇవన్నీ చెప్పి భయపెడుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను మీకు మైగ్రేషన్ గురించి. నవ్ దిస్ కమ్స్ ద పిక్చర్. మనమే చెప్తాం, మనమే రోబోట్స్కి టీచ్ చేస్తాం ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఆ రోబోకి అర్థమయ్యే విధంగా మనము ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి. Suppose there is a design, we have given the right design patterns. Suppose we have a right content for the healthcare. ఒక హెల్త్ కేర్ ఒక కంటెంట్ ఉంది. ఓకే, ఒక సర్జరీ ఎలా జరుగుతుంది అండి, దానికి రోబోకి అర్థమయ్యే విధంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేయాలి. ఫర్ దిస్ సెక్టర్, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లోనే వచ్చే కమింగ్ ఫ్యూచర్లో లాట్స్ ఆఫ్ జాబ్స్, చాలా జాబ్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పిన మైగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఏదని తెలుసా, అది ఆటోమేటిక్గా స్లోగా ఏఐలోకి వెళ్తాం. ఎవరి జాబ్లు పోవు, ఎవరి జాబ్స్ కూడా పోవు, స్లోగా. ఒక టెస్టింగ్ టీం ఉంది, టెస్టింగ్ టీంకి ఏఏ టూల్ వస్తుంది, ఆ టూల్ వాడుకుని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టూల్కి ఈ టెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రాంప్ట్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇవి ఇన్పుట్ సోర్సెస్ ఇవి, దీన్ని ఇలా టెస్ట్ చేయండి మీరే చెప్పాలి, అది టెస్ట్ చేస్తుంది. ఓకే, అవన్నీ డిఫరెంట్. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్నదంటే ఒక్కసారి మనం అన్నీ వదిలేసి ఇందులోకి వచ్చి నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సపోజ్ ఇందాక చెప్పాను మీకు, క్లౌడ్ వచ్చేస్తుంది మొత్తం పోతాయంటే ఎక్కడికి ఏం పోలేదు. క్లౌడ్ ఇంజనీరింగ్ ఉంది, క్లౌడ్ జరుగుతుంది, ఇంకా మెయిన్ ఫ్రేమ్స్ ఉన్నాయి, కోబర్ సిస్టమ్స్ ఉన్నాయి, మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్ ఉంది, ఐబిఎం సిస్టమ్స్ ఉంది, పాత లినక్స్ ఉంది, యూనిక్స్, అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి. బట్ అవన్నీ తీసుకెళ్ళి క్లౌడ్లో పెట్టాం. ఇంకా ఆన్ ప్రెమిస్ కూడా ఉన్నాయి, క్లౌడ్ కూడా రన్ అవుతున్నాయి. ఏది డిమాలిష్ అవ్వలేదు, ఏది స్మాష్ అవ్వలేదు. ఇది కూడా సేమ్ అదే పరిస్థితి. నో ఇష్యూస్, నో నీడ్ టు వరీ. బట్ తెలుసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా తెలుసుకోండి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, మనం ఏం చెప్తాము, వాళ్ళకి ఎలా రోబోట్స్కి ఎలా అర్థమయ్యేది చెప్తాం. సో ఏ టూల్స్కి ఎలా అర్థమయ్యే విధంగా చెప్తాం. అది ఒక డ్రాస్టికల్ చాలా ఉన్నాయి, చాలా రిక్వైర్మెంట్. మీరు ఇప్పుడు సపోజ్ జావా డెవలపర్ అంటే అది వదిలేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటుంది కదా, అది దిస్ ఇస్ నాట్ రైట్ థింగ్. జావా చేసుకుంటూ ఉండండి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసుకోండి, నో ప్రాబ్లం. అలాగే కమింగ్ టు మెషిన్ లెర్నింగ్ అంటే ఒక మెషిన్కి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి, ఒక ఇన్పుట్ ఇవ్వాలి. మెషిన్కి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇట్స్ అ ప్రాంప్ట్. మెషిన్ లెర్నింగ్ ఏంటంటే మెషిన్ గురించి మనం తెలుసుకోవాలి. ఎలాగంటే మెషిన్కి ఒక డేటా ఇవ్వాలి.
అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని. సో సపోజ్ మీకు డేటా సైన్స్ అంటే ఏంటో చెప్తా సింపుల్గా. ఓకే, డేటా సైన్స్ అంటే ఏంటి? ఏ కలెక్షన్ ఆఫ్ ఎ డేటా హ్యావింగ్ ఆల్ ది ఇన్సైట్స్, ప్యాటర్న్స్ అండ్ ద నాలెడ్జ్. ఓకే, డేటా వేర్ హౌసింగ్ ఉంది. ఏముంటుంది డేటా వేర్ హౌసింగ్లో? డేటా అంతా తీసుకొస్తాము, నార్మలైజ్ చేసుకుంటాము, స్ట్రక్చర్ డేటా కింద ప్రిపేర్ చేస్తాము, తర్వాత బిజినెస్ అనలిటిక్స్కి పంపుతాము, అనలిటిక్స్కి చూసుకోవడానికి ఒక రిపోర్ట్స్ జనరేషన్. దట్స్ ఫైన్. బట్ డేటా సైన్స్ అంటే ఏంటి? డేటా సైన్స్ అనేది ఒక కాన్సెప్ట్. డేటా సైన్స్ అనేది ఒక మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకుని డేటాలో వచ్చిన డేటాలో మన సోర్స్ డేటా ఏ డేటా అయితే వస్తుందో ఆ డేటాలో ఇన్సైట్స్ ఏంటి, ప్యాటర్న్స్ ఏంటి. ఓకే, అంటే ఒక ఇన్పుట్ ద్వారా ఒక ఏఏ మనకి అవుట్పుట్ ఇస్తుంది. అంటే డేటాని యూజ్ చేసుకుని త్రూ మెషిన్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ ఏంటంటే డేటాని యూజ్ చేసుకుని మనకి ప్రిడిక్షన్స్ ఇస్తుంది. అంటే సపోజ్ వెదర్ ఫోర్కాస్ట్ డేటా పంపిస్తాం. లాస్ట్ 10 months వెదర్ ఫోర్కాస్ట్ డేటా వైజాగ్ నుంచో మనకు వెదర్ ఫోర్కాస్ట్ వస్తుంది. ఆ 10 months డేటా, ద హిస్టారికల్ డేటాని ఈ డేటా సైన్స్ ద్వారా మెషిన్కి పంపిస్తాం. మెషిన్ ఏం చేస్తే ఇట్ విల్ లెర్న్. ఓకే, ఇలా ఉన్నప్పుడు వెదర్ ఇలా అని చెప్పాలా, ఇలా ఉన్నప్పుడు వెదర్ ఇలా వస్తుందా, ఇది ఇట్ ఫీడ్ ఇన్ హిజ్ మైండ్. ఆ ఏఏ ఫీడ్ చేసుకుని అంతా చేసుకుంటుంది. ఓకే, మళ్ళీ సేమ్ ఆ టైప్ ఆఫ్ వస్తే కనుక ఇట్ విల్ గివ్ ద ఆన్సర్. ఓకే, బై యూజింగ్ డేటా ఇట్ విల్ గివ్ ప్రెడిక్షన్స్, ఇట్ గివ్ యాంటిసిపేషన్. లైక్ ఓకే, డేటా యూజ్ చేసుకుని సో నెక్స్ట్ 10 months డేటా ఇచ్చేస్తాం, అయిపోతుంది. 11th month మనకి మళ్ళీ ఒక వెదర్ రిపోర్ట్ వస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఆ వెదర్ రిపోర్ట్ని ఆ 10 monthsతో వెరిఫై చేసుకుని చెక్ చేసుకుంటుంది. ఎవ్రీథింగ్ ఓకే, కొత్త ఈ సేమ్ రిలవెంట్గా ఉందా, ఉంది అనుకుంటే కనుక ఓకే ఇదే అవుతుంది, రేపు పొద్దున వర్షం వస్తుందని చెప్తుంది. లేదు, ఈ 11th monthలో మనకు కొత్తగా వచ్చింది డేటా దీనికి. ఓకే, ఇలాంటిదప్పుడు ఏంటంటే ఇట్స్ కీప్ లెర్నింగ్. అదేం చెప్తుంది అంటే దానికి ఆన్సర్ ఉండదు అక్కడ, బికాస్ దానికి రెఫరెన్స్ ఉండదు, ఆన్సర్ ఉండదు. సో ఇలాంటి అప్పుడు అది ఏం చేస్తుందంటే సో కస్టమర్ కేర్ కలిపి వాళ్ళతో మాట్లాడి సో మనకి ఈ డేటా వచ్చింది, సో దాన్ని ఉన్న డేటాని రెఫర్ చేసుకుని చెప్పేది మిషన్ లెర్నింగ్. థర్డ్, ఇఫ్ యూ గో ఫర్ ద డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ కెన్ సే కాన్సెప్ట్ డీప్ లెర్నింగ్. ఇట్స్ అ వైడ్ కాన్సెప్ట్ అండి, ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. డీప్ లెర్నింగ్ అంటే ఏంటంటే నీకు నువ్వే అసెస్ చేయాలి. ఓకే, కొత్తగా రికార్డ్ వచ్చింది, ఓకే ఈ 10 months ఇలా ఉంది, ఈ 11th month ఇదేంటి డిఫరెంట్గా ఉంది అని నీకు నువ్వే అనలైజ్ చేసి నువ్వే ఒక మనిషిలా ఆలోచించి చెప్పగలగాలి. దట్ ఈస్ అ డీప్ లెర్నింగ్. అంటే ర్యాండమ్గా వచ్చినా నువ్వు సో వెరిఫికేషన్ చేయకుండా చెప్పగలగాలి. అసలు న్యూరల్ నెట్వర్క్స్ నువ్వు బాగా నేర్చుకుని అప్పటికే నీకు ఒక ఇంటెలిజెన్స్ రావాలి. 10 months నుంచి నువ్వు ఒక రిపోర్ట్ చూస్తున్నావు అంటే కనుక యూ విల్ గెట్ సమ్ ఐడియా రావాలి నీకు. ఐడియా వచ్చి దాన్ని బట్టి నీకు నువ్వే డిసైడ్ అయ్యి ఒక మనిషిలాగా ఆలోచించి చెప్పగలగాలి. అది కూడా ప్రిడిక్షన్ అవుతుంది. కరెక్ట్గా యాక్యురేట్గా చెప్పడం కూడా అవుతుంది. మనమే చెప్పలేము యాక్యురేట్గా. ఇంక మెషిన్ ఏం చెప్తుంది? ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో ఏ మెషిన్. ఓకే, ఏ మెషిన్. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దానికి మెషిన్ లెర్నింగ్ చేస్తున్నారు, దానికి డేటా ఇన్పుట్ ఇస్తున్నారు, దాన్ని ట్రైన్ చేస్తున్నారు. ఆ ర్యాండమ్ డేటా ఇచ్చి దే ట్రైనింగ్ ద మెషిన్. జస్ట్ నేను చెప్పింది వెదర్ రిపోర్టే ఎంతమంది ట్రైన్ చేస్తుంటే అసలు ఈ ప్రపంచంలో ఎన్ని రకరకాల థింగ్స్ ఉన్నాయి, ఎన్ని సెక్టర్స్ ఉన్నాయి, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంత డేటా ఉంది, ఎంతమంది ప్రాంప్ట్ ఇంజనీర్ కావాలి, ఎంతమంది మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ కావాలి, ఎంతమంది డేటా సైంటిస్టులు కావాలి, ఎంతమంది జెన్ఏ వాళ్ళు. ఏ ఈజ్ అ వైడర్ థింగ్, ఇస్ డీప్ లెర్నింగ్. జెన్ఏ ఈజ్ సోఫిస్టికేటెడ్ లెర్నింగ్, ద ఫ్యూచరిస్టిక్ జెన్ఏ. అంటే వీళ్ళు ఏమన్నారు, ఇంకా బాగా చేస్తున్నాం, ఇంకో మనిషిలా పని చేస్తారని చెప్పి కీప్ గోయింగ్ అని. సో ఈ లోపలనే మనకు చాలామంది అవసరం అవుతారు. లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు వర్క్. ఓకే, ఇది చూడండి, సీ దిస్ లైవ్. ఓకే, ఐ గాట్ ఇట్ ఫ్రమ్ గూగుల్ నుంచి నేను సెర్చ్ చేశాను, నేను చదువుతున్నప్పుడు నాకు ఆర్టికల్లో నాకు ఇది వచ్చింది. ఈవెన్ గూగుల్ కూడా మీకు వస్తుంది. బై ది ఇయర్ 2025 85 million 85 లక్షల 85 into 10 85 million 10 lakhs అండి. ఓకే, సో 8 కోట్ల మంది వేసుకున్నాం. వీళ్ళందరూ షిఫ్ట్ అయిపోతారంట, రీప్లేస్ చేస్తుందంట. ఇది ట్రెడిషనల్ వర్క్, అంటే రిపీటెడ్ కైండ్ ఆఫ్ వర్క్. ఇట్స్ అ క్లాసికల్ ట్రెడిషనల్ వర్క్.
ఇది కూడా ఇస్ ఎ ప్రిడిక్షన్, అంటే అదొక ఒక వచ్చు అన్నట్టు చెప్తున్నారు. అది కూడా ఏదైనా ఆర్గనైజేషనల్ డెసిషన్ ఉంటుంది, అందరూ ఒప్పుకోరుగా. ఎందుకంటే డెఫినెట్గా కొంతమంది పని చేస్తుంది, పని చేయదు. ఓకే, రిపీటెడ్ ఒక వర్క్ ఇక్కడ చూడండి, బై 2030 80% ఆఫ్ టుడే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడైతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టాస్క్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఐటీఏ కాదు, ఎక్కడైనా సరే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎవరు చేసినా కానీ 80% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్చేస్తుంది దాన్ని, అది ఏఐ చూసుకుంటుందంట. దిస్ ఈజ్ ఆల్సో ప్రిడిక్షన్, దిస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ కరెక్ట్, ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంటే. ఇది చూడండి, నేను ఇప్పుడే మీకు చెప్పా, 97 మిలియన్ న్యూ జాబ్స్ విల్ బి క్రియేటెడ్. ఇది 2025 అని చెప్పారు, బట్ 2025 ఈ ఇయర్లోనే 97 మిలియన్ జాబ్స్ వెంటనే క్రియేట్ అవ్వడం ఇంపాసిబుల్. ఒక 20 ఇంకా నడుస్తా, ఇంక ఇస్ 5 years లేదా 2 years 5 years 10 years ఇలా పెరుగుతూ ఉంటుంది. బట్ ఇట్స్ కీప్ గ్రోయింగ్ ఆన్, న్యూ జాబ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. జావా జావా రాస్తూనే ఉంటాడు, ఇది ఏఐ ఉపయోగించుకొని రాస్తూ ఉంటాడు. బట్ డెఫినెట్లీ చెప్తున్నాను, ఎవరైతే కోడర్స్ ఉన్నారో, ఎవరైతే సపోర్ట్ గైస్ ఉన్నారో, వీళ్ళందరికీ నాలెడ్జ్ పోతుందండి. ప్రతి చిన్నదానికి ఏఐని వాడేసి ఎంతో కొంత కోడ్ రాసేసి చేస్తారు. బట్ దే డోంట్, ఒరిజినల్గా వాళ్ళు ఓపెన్గా ఎప్పటికీ రాదు. సో అంత టాలెంటెడ్ అయితే ఉండరు గోయింగ్ ఫార్వర్డ్. అంటే మనం ఏఐకి అడిక్ట్ అవుతాం, ఖచ్చితంగా అడిక్ట్ అయ్యేలాగా ప్రపంచం మనం చేసేస్తుంది. ఓకే, 97 మిలియన్ జాబ్స్ మనకి. సో నో నీడ్ టు వరీ. సో మీరు వినే ఉంటారు ఏఐ, ఓకే, మీరు ఏఐ వన్ మినిట్ ఏఐ, ఎంఎల్, డిఎస్, జెన్ ఏఐ, డీప్ లెర్నింగ్. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీరు చూస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ఓకే. బట్ ఇవన్నీ ఏంటి అసలు? నేను పైన మీకు ఇన్పుట్ ఇచ్చాను, ఓకే. నా నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి కంప్లీట్గా బేసిక్ ఫండమెంటల్స్, అసలు ఏంటి ఇవన్నీ, ఈ అన్నిటికి డిఫరెన్స్ ఏంటి, ఇవి ఏం చేస్తాయి అనేది కంప్లీట్గా మీకు చెప్తా. ఆ తర్వాత ఇంకో క్లాసు. సో డెఫినెట్గా ఏఐలోను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి బాగా. సో నెక్స్ట్ పైథాన్. సో ఎవ్రీథింగ్ నాకు 1 by 1 నా క్లాసెస్ ఫాలో అవుతూ ఉండండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇఫ్ యూ గైస్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. If you guys want to explain me in Telugu, I can explain in Telugu. That is not a problem. I can make 2 videos separately for you guys. Okay? సెపరేట్గా చేస్తాను. తెలుగులో చెప్పండి, తెలుగులో చెప్తాను, తెలుగులోనే చేస్తాను, ఇంగ్లీష్లోనే చేస్తాను. నో వరీస్ అట్ ఆల్. ఓకే, బట్ బేసిక్ ఫండమెంటల్స్ నేను చెప్తే వెళ్తాను. చాలా ఈజీగా అర్థమవుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఈవెన్ ఐ కెన్ పైథాన్ కూడా చెప్తా. ఓకే, జస్ట్ నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో విత్ కంప్లీట్ ఫండమెంటల్స్ ఆఫ్ దిస్ ఏఐ కాన్సెప్ట్స్తో వస్తాను, అక్కడ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.